బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. వీటిలో 3 టీడీపీకి, 1 జనసేన పార్టీకి కేటాయించారు. ఈసారి బీజేపీకి అవకాశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే చెప్పారు. జనసేన పార్టీకి కేటాయించిన రాజ్యసభ ఎంపీ పదవిని ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు కేటాయించింది. ఇక మిగిలిన 3 రాజ్యసభ ఎంపీ పదవుల కోసం టీడీపీలో పోటీ పెరిగింది. పార్టీ అధినేత చంద్రబాబు 3 అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంటుందన్నారు. ఇక 2 అభ్యర్థులు దాదాపుగా ఫైనల్ అయ్యారని, 3వ పదవి కోసం 2 పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి దక్కే 3 రాజ్యసభ ఎంపీ స్థానాల్లో భాష్యం రామకృష్ణ, సానా సతీష్ల పేర్లు దాదాపుగా ఖరారైనట్లే అంటున్నారు. ఇక 3వ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 3వ సీటు ఎవరికి కేటాయించాలనే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 3వ పదవిని ఎస్సీ లేదా బీసీకి ఇవ్వాలని భావిస్తూ ఉండగా, వారిలో ఎవరిని ఎంపిక చేయాలనేది తేలితే 3 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారని చెబుతున్నారు. మరి బీసీ వైపు మొగ్గు చూపుతారా, ఎస్సీని రాజ్యసభకు పంపిస్తారా అన్నది ఇవాళ తేలిపోతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ అయితే చింతకాయల విజయ్ వైపు, అదే ఎస్సీ అయితే వర్ల రామయ్య పేర్లను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ 3 పదవుల్లో విద్యావేత్త భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణకు పదవి ఖాయంగా అంటున్నారు. ఇక మొదటి నుంచి ఆయన పార్టీ వెంట ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అన్ని విధాలుగా తన సహకారం అందించారు. రామకృష్ణ గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని భావించినా ఆయనకు అవకాశం దక్కలేదు. ఆ సమయంలో రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చినట్లు గతంలో ప్రచారం జరిగింది. అందుకే రామకృష్ణ పేరు దాదాపుగా ఫైనల్ అయ్యుంటుంది అంటున్నారు. ఇక 2వ పదవి సానా సతీష్ కు ఖాయమైనట్లు సమాచారం. ఆయన ఉప ఎన్నికల్లో భాగంగా 2024 డిసెంబర్ 13న రాజ్యసభకు వెళ్లగా పదవీ కాలం ఈ నెల 21తో ముగుస్తోంది. ఇక సతీష్ కేవలం 1.5 ఏడాది మాత్రమే పదవిలో ఉండడంతో రెన్యువల్ చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందిస్తారు. రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్నటువంటి 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఎవరు ఎంపిక కాబోతా ఉన్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతోంది. రేపు 8వ తారీఖు తోటి నామినేషన్ దాఖలుకు చివరి రోజు కావటంతో అటు కూటమికి సంబంధించినటువంటి ఎవరెవరు రాజ్యసభ స్థానాలకు పంపిస్తా ఉన్నారో వాళ్ళ అభ్యర్థులు ప్రకటించడం అనేది ప్రస్తుతం నడుస్తా ఉంది. మొన్న దీనికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ప్రధానంగా ఇదే అంశం మీద భేటీ చర్చించడం కూడా జరిగింది. జనసేన పార్టీకి 1 స్థానాన్ని కేటాయించి 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు రాజ్యసభకు పంపిస్తున్నట్లుగా ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును ప్రకటించడం జరిగింది. రాజ్యసభకు ఆయన పంపించాలని ఆ పార్టీ నిర్ణయించింది. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపిక చేయబోయే 3 అభ్యర్థులపైనే అంత ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో
అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈరోజు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇద్దరు అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మూడో అభ్యర్థి ఎంపిక విషయంలో కొంత తర్జన భర్జన పడుతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. టీడీపీ తరపున రాజ్యసభకు వెళ్లే అభ్యర్థుల జాబితాలో ప్రముఖ విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు మొదటి నుంచి కూడా వినిపిస్తా ఉంది. పార్టీకి ఎన్నో ఏళ్లుగా ఆయన సేవలు అందిస్తా ఉన్నారు. అలాగే గత ఎన్నికల్లో పార్లమెంటు స్థానం నుంచి గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని ఆలోచన చేసినప్పటికీ ఆ తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ కు టికెట్ ఖరారు కావటంతో ఆయన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన పోటీకి నుంచి తప్పుకోవడం జరిగింది. ఆ సమయంలో భవిష్యత్తులో రాజ్యసభకు పంపిస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ను రాజ్యసభకు పంపించాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారని కూడా పార్టీ వర్గాలైతే చెప్తా ఉన్నాయి. ఇక రెండో స్థానానికి సంబంధించి సానా సతీష్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. గతంలో ఉప ఎన్నిక ద్వారా రాజ్యసభకు వెళ్ళినటువంటి సానా సతీష్ పదవీ కాలం ఈ నెలతో ముగిపోతోంది. ఆయనకు పూర్తి స్థాయి కాలం పదవీ కాలం తక్కువపోవడంతో మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వ్యాపార రంగంలో అలాగే పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా వ్యవహరిస్తా ఉన్నారని కూడా నాయకత్వం భావిస్తా ఉంది. అయితే ఇప్పుడు ప్రధాన చర్చ మాత్రం మూడో స్థానం నుంచి ఎవరిని రాజ్యసభకు పంపబోతా ఉన్నారు, ఎవరికి ఆ రాజ్యసభ సీటు దక్కబోతుందని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా దీని మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతా ఉంది. సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎస్సీకి ఇస్తారా లేదంటే బీసీ వర్గానికి ఈ రాజ్యసభ సీట్ని కేటాయిస్తారా అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలకు కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నట్లుగా కూడా తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. అయితే రాజ్యసభ ఎంపికలో కూడా అదే విధానాన్ని అనుసరించాలని కూడా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే భావిస్తా ఉన్నారు. బీసీ వర్గానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయిస్తే మాజీ మంత్రి సీనియర్ నేతగా ఉన్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడుగా ఉన్నటువంటి చింతకాయల విజయ్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు చెప్తా ఉన్నారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఆయనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఒకవేళ బీసీ వర్గానికి గనక ఇవ్వకపోతే ఎస్సీ వర్గానికి గనక అవకాశం కల్పించాల్సి వస్తే సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య పేరు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి విధేయంగా పనిచేస్తూ ఆయన పేరును కూడా పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు సామాజిక సమతుల్యతతో పాటు రాజకీయ ప్రాంతాల సమతుల్యతను కూడా పాటించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి అటు సానా సతీష్ కు ఇటు భాష్యం రామకృష్ణకి అటు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర మరి రాయలసీమ ప్రాంతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మరి రాయలసీమ ప్రాంతం నుంచి కూడా ఒకరికి రాజ్యసభ సీటు ఇవ్వాల్సింది కాబట్టి ఇప్పటికే చాలా మంది ఆ ప్రాంతం నుంచి కూడా తమకు రాజ్యసభ సీటు కేటాయించాలని చాలా మంది అడుగుతా ఉన్నారు. రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా తనకు రాజ్యసభ కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో మరి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కూడా రాజ్యసభకు సంబంధించి ఒకరికి సీటు రాజ్యసభకు ప్రాధాన్యత కల్పించే ఆలోచన కూడా పరిగణలోకి తీసుకుంటారు అనేది అయితే ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మొత్తానికి భాష్యం రామకృష్ణ సానా సతీష్ పేర్లు అయితే దాదాపుగా ఖరారైనట్లు పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నారు. ఇక మూడో స్థానం బీసీలకు కేటాయిస్తారా లేదంటే ఎస్సీ వర్గం కేటాయిస్తారా లేదంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి వారికి కేటాయిస్తారా అనేది ఇంకా స్పష్టత అయితే ఈరోజు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.